పూజా సామాను చూపిస్తున్నాను చూడండి. అమ్మవారిని పూజ చేసుకోవడానికి ఈ విధంగా చిన్న ఫోటో తీసుకున్నామన్నమాట. కిట్లో ఇవన్నీ ఇచ్చారన్నమాట. చూడండి ఈ ఫోటో, అమ్మవారి ఫోటో, తర్వాత ఇవన్నీ ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్నవన్నీ. ఇది సింధూరం అన్నమాట, పూజకి అమ్మవారి పూజకి సింధూరము. చూడండి ఇది కర్పూరము, ధూపం వేసేదానికి ధూపబత్తి అనమాట. ఈ రెండు ఇది పసుపు పొడి. ఇదిగోండి ఇది చూడండి, ఇది పసుపు కొమ్ము. ఎంత అందంగా ఎన్ని పూజా వస్తువులు ఈ చిన్న కిట్లోనే, ఇంత చిన్న దాంట్లోనే పెట్టారు చూడండి. దీపం వెలిగించుకోవడానికి కూడా ఆవు నెయ్యి. చూడండి ఎంత, నాకు ఇది చూసి చాలా ఆనందం అనిపించింది. ఇదిగోండి చూడండి రెండు ప్రమిదలు, ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఇదిగోండి కలశం లాగా అమ్మవారిని పెట్టుకొని, కలశం లాగా ఇది స్టిక్ అరిగించుకొని పూజ చేసుకోవడానికి అనమాట. గంధం పౌడర్ అండి, చూడండి ఎంత అందంగా పెట్టారా అనిపిస్తుంది నాకు. పత్తి కూడా ఇచ్చారు సెంటు పూసి పెట్టడానికి. సెంటు డబ్బా పిల్లలు తీసేశారు, ఇప్పుడే కనపడలేదు. ఇది గులాల్ అని దేవుడికి రంగు పైన చల్లుతారనమాట. ఇదిగోండి ఇది గంధం చెప్పాను కదా ఇందాక, ఇది గంధం, అష్టగంధం అంట. ఇది అష్టగంధం. వీటితో ఇదిగోండి ఇది దారం అన్నమాట. అమ్మవారికి వస్త్రం లాగా సమర్పించి మనం చేతికి కట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి ప్రమిద, ఇది రైస్ బియ్యము నైవేద్యంగా పెట్టడానికి. ఈ బియ్యము అక్షంతలకు అనమాట, అక్షంతలు కలుపుకోవడానికి ఈ బియ్యం, ఈ రైస్. ఇది కలకండ, నైవేద్యం పెట్టడానికి సీమా కలకండ. చాలండి, మన దగ్గర పూజ అంతా మనము చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా యాత్రలకు వెళ్తున్నా కూడా ఇట్లాంటి కిట్ తీసుకెళ్ళామంటే మనం బాగా చేసుకోవచ్చు పూజ. ఇదేంటి నాయన? అది మెహందీ, హెన్న. దేవుడికి, లక్ష్మీదేవికి గోరింటాకు పెట్టడానికి, గోరింటాకు పెట్టడం అనమాట అంటండి. ఇది హెన్న అంట అమ్మవారికి. చూడండి ఈ మధ్యప్రదేశ్లో ఎంత అందంగా, ఎంత ముచ్చటగా ఇవన్నీ సెట్ చేస్తారో చూడండి. ఇదిగోండి తామర గింజలు, వక్క, ఇది గంధం అన్నమాట. ఇది సువాసన ఉండే గంధం. చూడండి తామర గింజలు, వక్క. ఇవి తెల్ల ఆవాలన్నమాట. ఇవి సాంబ్రాణిలో వేసుకుంటే మంచిది, చాలా మంచిది. అందుకోసమని ఇవి కూడా ఇచ్చారనమాట, సాంబ్రాణిలో వేసేదానికి. ఇదని అనుకుంటున్నాం మేము. చూడండి ఇది కూడా ప్రసాదానికిగా ఇచ్చారనమాట. యాలక్కాయ, లవంగము, ఖర్జూరపకాయ, ఇవి రెండు బాదాం పప్పులు కదా. ఒక యాలక్కాయ ఇచ్చారు, తర్వాత బాదం పప్పు ఇచ్చారు, ఖర్జూరము, లవంగాలు తోటి వచ్చిందనమాట. బాదం పప్పు, ధనియాలు, బెల్లము. ఇవి అమ్మవారికి చాలా మంచిదంటండి. ధనియాలు లక్ష్మీ స్వరూపం అంట. నాకు తెలిసిందంత మాత్రము అది చాలా పవిత్రమైన వస్తువు అంటండి ధనియాలు. ఇదిగోండి బెల్లం. ఈ దీపావళి అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఇది పెట్టాలంట, అందుకోసమని ఇవి ఇచ్చారు. దీంట్లో టర్మరిక్ పౌడర్ కదా, పసుపు పొడి. యాత్రలకి వెళ్ళాలంటే ఇట్లాంటివి తీసుకెళ్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. పూజకి మనం తీసుకుపోవడానికి కూడా బరువు తక్కువ ఉంటుంది. చూడండి గోమతి చక్రం. వీటితో దీపావళి పూజలు ఈ విధంగా చేస్తారు ఇక్కడ. లక్ష్మీ పూజ. ఇదిగోండి జంజము, తర్వాత ఒత్తులు, పువ్వొత్తి, నిలువు ఒత్తులు అన్నమాట, హారతికి వెలిగించడానికి. ఇది కూడా దీంట్లో ఎంత బాగుందో చూడండి. ఈ బాక్స్లోనే అన్నీ సర్ది పెట్టారు. ఇంకా కూడా చూపిస్తాను, భలే హ్యాపీ అనిపిస్తుంది. పుస్తకము చూడండి,
చూడండి, మహాలక్ష్మి పూజా విధానము హారతి అంట బుక్కు మనం రాసుకోవడానికి, పెన్ను పుస్తకము. తర్వాత రంగోలి ముగ్గులు అనమాట, పెయింట్స్ చూడండి, ముగ్గులు పౌడర్, ముగ్గు పౌడర్, రంగోలి. ఇంత చిన్న బాక్స్లోనే మనకు పూజకు కావాల్సినటువన్నీ సర్దారు చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి. రంగోలి నాకు తెలీదు, చాలా ముచ్చటగా ఉంది ఇది. చూడండి, ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. దేవుడి దగ్గర ఉపయోగించేది దేవుడికి దర్భతో అలా ఉంటుంది, దర్భలతో ఇలా వినియోగించడానికి ఏదైనా పెట్టారేమో ఉండొచ్చు. రైట్, దర్భం లేకపోతే దేవుడి దగ్గర చిమ్ముకోవడానికి. తాటి మట్టు ఏదోనండి, తాటి దెబ్బతో చేసిందో ఏదో, నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే దీని గురించి చెప్పండి. తర్వాత ఇది తేనె అనుకుంటున్నాను. ఇదిగోండి వస్త్రం, అమ్మవారికి వస్త్రం. ఈ బాక్స్లో ఎంత ముచ్చటగా. ఇదిగో ఇవి ధూపం కడ్డీలు, కావాల్సిన ప్రతి వస్తువు, పెన్ను. చూడండి, ఈ అన్ని ధూపము, దీపము, నైవేద్యము, దేవుడు ఫోటో అన్నీ వచ్చేసాయి. మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా చిన్న చిన్న వాటిల్లో మనం పసుపు, కుంకుమ, కర్పూరము అన్నీ చిన్న వాటిల్లో ప్యాక్ చేసుకొని వెళ్తే, ఇలాగ నెయ్యి, చిన్న ఒత్తులు, మనం యాత్రలకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామంటే ఇటువంటి కిట్టుని ఈజీగా మనం ధూప దీపాలు వెలిగించి దండం పెట్టుకోవచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టి. చూడండి, చాలా బాగుంది ఇది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? దీపావళికి మేము లక్ష్మీ అమ్మవారిని ధనత్రయోదశి రోజు తెచ్చుకున్నాము. చూడండి, ఎంత అందంగా, ఎంత ముచ్చటిగా నేరుగా అమ్మవారు వైకుంఠం నుంచి వచ్చి కూర్చున్నట్టున్నారు. చూడండి, ఎంత అందంగా ఉన్నారు. ఇలా ధనత్రయోదశి రోజు లక్ష్మీ అమ్మవారిని తెచ్చుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదంట. అందుకోసమని ఈ విధంగా మేము తెచ్చుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరము చేసుకుంటున్నాము. మేము ఇల్లంతా అందంగా అలంకరించుకున్నాము. చూడండి, ఇలా దీపాలన్నీ వెలిగించాము. లక్ష్మీ అమ్మవారు ఉండే దగ్గర వినాయకుడిని పెడితే అమ్మవారు వెళ్ళరంట. వినాయకుడు, లక్ష్మి ఒకే చోట ఉంటారట స్థిరంగా. చూడండి, ఎంత బాగున్నదో, కళకళమంటూ దీపాలన్నీ వెలిగించి చిన్న చిన్న ముగ్గులేసి ఈ విధంగా తోరణాలు కట్టి, మామిడి ఆకులు, ఇవ్వండి ఎంతో అందంగా అలంకరించాను అనుకుంటున్నాను. బాగా కళగా ఉంది. చూడండి, చాలా బాగుంది. సింపుల్గా అందంగా ఉంది. దీపారాధన ధనత్రయోదశి నుంచి బయట దీపాలను వెలిగించాలన్నమాట. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు వెతుక్కుంటూ వస్తుందంట. బయట దీపాలు వెలుగుతున్న ధనత్రయోదశి రోజు వెలుగుతున్న ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటారట. ఈ విధంగా పెద్దలు చెప్తున్నారు. ఇదిగోండి, మేము ఈరోజు ఉప్పు చెక్కలు, నిప్పట్లు అవన్నీ చేసుకున్నాము పండుగ సందర్భంగా. చూపిస్తాను, ఇప్పుడే నేను చూడడం ఫస్ట్ టైము. చూడండి, ఇవి పేడతో ఎంతో అందంగా తయారు చేశారండి. పేడతో ఇలాంటివి చూడండి, ఎంత అందంగా ఉన్నాయి. పేడతో తయారు చేశారు ఇవి. కానీ లోపల మైనం పెట్టి ఇది ఒత్తి క్యాండిల్ మాదిరి వేశారు. ఇదే బాధగా ఉంది. అచ్చంగా ఈ ఆవు పేడలోనే వెలిగించుంటే బాగుండేది. చాలా అందంగా తయారు చేశారు. చూడండి, ఇవి వ్యాక్స్ వేశారు దీంట్లో. ఇలా మైనం కాకుండా, ఇట్లా ఒత్తి కాకుండా ఇలాగే ప్రమిదెట్టే పెట్టి దీంట్లోనే దీపం పెట్టి వెలిగించుకుంటే బాగుండేది అనిపించింది నాకు. ఆవు పేడతో తయారు చేశారు వీటిని. పిడకలు ఆవు పచ్చి పేడతో ఈ విధంగా తయారు చేశారు. అలాంటివి తెచ్చారు. ఇదిగోండి, చూడండి, దీపం వెనక ఇలా ఉంటుంది. కలర్స్ వేసి బాగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ దీపాలు ఎకో ఫ్రెండ్లీ దీపాలు ఇవి. ఓకే, ఎకో ఫ్రెండ్లీ అని పేరు కన్నారు కానీ వ్యాక్స్ పెట్టేశారు. అది వ్యాక్స్ పెట్టకుండా నూనె వేసేలాగా ఏంటే బాగుండేది. అవును,
ఇవి చాలా అందంగా ఉన్నాయండి. నెమళ్ళు స్వస్తిక్ స్టిక్కరు క్షేమం లాభం అని హిందీలో రాసి చాలా అందంగా ఉన్నాయి ఇవి చూడ్డానికి. వాకిలి ముందు పైన ఇట్లా స్టిక్కర్స్ అతికించుకుంటే బాగుంటుంది. తలుపుకి దేవుడి రూమ్లో ఒకటి, తలుపుకి ఒకటి అతికిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఈ దీపాలలో వేపాకు ప్లస్ రోజ్ పెటల్స్ పెట్టున్నారు చూడండి. ఇవి చాలా గాలడం వల్ల దోమలు గీములు మనకు రావని దీంట్లోనే అతికిచ్చారు. ఎంత బాగుందో వీళ్ళ ఐడియా చూడండి. రోజా రేకులు, వేపాకులు అతికిచ్చి పెట్టున్నారు. ఈ దీపాలు వెలుగుతూ అవి కూడా కాలుతాయి కదా, వాటి వాసన వల్ల కూడా మనకు మంచి జరుగుతుందని. ఇది ఒక చిన్న కిట్ అన్నమాట. చూడండి, రోజ్ వాటరు. ఇది పెద్ద డబ్బా అన్నమాట. దీంట్లో దీపాలు ఉంటాయి అని నాకు తెలుసు. దీపావళి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇవి చాలా అందంగా ఉన్నాయి ఈ దీపాలు. రెండు నెమళ్ళు రెండు ఉన్నాయి. తర్వాత పువ్వు ఫ్లవర్స్, తర్వాత దీపాలు అన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. చూడండి స్టాండ్ ఎంత బాగుందో. నేనేమనుకుంటున్నానంటే ప్రమిదల్లో దీపం వెలిగించి వీటిల్లో పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నల్లగా కాకుండా బాగుంటాయని. ఇవి రెండు ఉన్నాయి కదా దీపాలు, వీటిల్లో ఈ దీపంలు ఉన్నాయి కదా, వీటిలో మనం వ్యాక్స్ పెట్టుకోవాలన్నమాట. వ్యాక్స్ లేకపోతే మీరు కూడా ముందు మా అమ్మమ్మ చెప్పేది అనుకొని ఉంటాయి కదా, ఇప్పుడు మనం వ్యాక్స్ పెట్టుకోవాలన్నమాట. వ్యాక్స్ పెట్టుకొని చూడండి ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. వ్యాక్స్ మధ్యలో కూడా ఇచ్చారు. ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకొని మనం వెలిగించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనం దీపావళికి మనం బయట అయినా పెట్టుకోవచ్చు, లోపల అయినా పెట్టుకోవచ్చు. మేము దీపావళికి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా అనమాట. మామిడి ఆకులు లాగా ఉన్నాయి చూడడానికి. నేను కూడా అనుకుంటూ ఉంటారు. చాలా ఇట్లా ఇటు సరాలుగా అట్లా పెట్టేసుకో.